హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను బాలకృష్ణ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడతాను. సో ఇది ఆఫ్ రోడ్ టైర్స్ మేక్ చేస్తుంది. సో టైర్ కంపెనీ అన్నమాట ఇది. నేను దీని గురించి ఎన్నోసార్లు మనకి లైవ్ లోను అలాగే చాలా మందితో కూడా డిస్కస్ చేశాను. సో టైర్ కంపెనీస్ లో ఏదైనా నాకు ఇంట్రెస్టెడ్ ఉన్న కంపెనీ అంటే ఇది వన్ ఆఫ్ ద కంపెనీ బాలకృష్ణ ఇండస్ట్రీస్. సో ఇది ఇంకొకటి గుడ్ ఇయర్ గురించి కూడా నేను ఈ రెండు కంపెనీస్ గురించి కూడా మాట్లాడి ఉంటాను ఇంతకు ముందు. సో ఇది ఫేవరెట్ కంపెనీ నాకు, బాలకృష్ణ ఇండస్ట్రీస్. సో ఎందుకు ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీ ఇన్ టైర్ సెగ్మెంట్, సో అదే ఎందుకు అనే విషయాలు ఇందులో నేను డిస్కస్ చేస్తాను. అలాగే లిటిల్ గా ఫండమెంటల్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఈ కంపెనీ ఏం చేస్తుంది, దీని బిజినెస్ మోడల్ లాంటివి, అలాగే ఇది కంపెనీ ఉన్న వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే రైట్ వాల్యుయేషన్స్ ఏవి, అలాగే టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా ఈ కంపెనీ ఏ లెవెల్స్ దగ్గర మనం బై చేయొచ్చు అనే విషయాలు నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కి చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే ఇంతకు ముందు నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ లో కూడా. సో వాల్యుయేషన్స్ గురించి కానివ్వండి, అలాగే మనకి ఫైనాన్షియల్ రేషియోస్ గురించి కానివ్వండి, టెక్నికల్స్ గురించి, అలాగే ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయొచ్చు అనేది కూడా నేను డీటెయిల్ గా ఎన్నో వీడియోస్ నేను చేయటం జరిగింది. సో అవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. సో మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఓకే, సో అలాగే మీరు నన్ను కనుక కాంటాక్ట్ చేయాలి అనుకుంటే కనుక ఫేస్బుక్ లింక్స్ ఉంటాయి, మీకు ఫేస్బుక్ గ్రూప్ యొక్క లింక్స్ ఉంటాయి డిస్క్రిప్షన్ లో. సో అందులో మీరు నన్ను ఇందులో గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో నాకేమన్నా ఐడియాస్ గురించి కానివ్వండి, అలాంటివన్నీ కూడా నేను ఇక్కడ ఇందులో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ DCF క్యాలిక్యులేషన్ యొక్క ఎక్సెల్ షీట్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే గనక. సో తప్పకుండా మీరు నన్ను కాంటాక్ట్ చేయాలన్నా, లేకపోతే మీకు స్టాక్ రిలేటెడ్ క్వైరీస్ ఏమన్నా, ఇంకేదైనా మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఏ క్వైరీస్ ఉన్నా కానీ మీరు ఇక్కడ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్ యొక్క ఒక ఛానల్ కూడా ఉంది. సో అది కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఉంచుతాను. సో అందులో కూడా మీరు జాయిన్ అయ్యి నాతో కనెక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ మీకు చూపిస్తాను బాలకృష్ణ టైర్స్. చూడండి, ఆఫ్ రోడ్ టైర్స్ అంటారు, OHT అంటారు, ఆఫ్ హైవే అనమాట. అంటే హైవే మీద నడిచే వాటివి కాదు, అంటే కమర్షియల్ వెహికల్, కొన్ని సెట్ ఆఫ్ కమర్షియల్ వెహికల్స్ కూడా. బట్ ఏంటంటే ప్యాసింజర్ వెహికల్స్ కి వాటి యొక్క టైర్స్ ని ఇది మ్యానుఫ్యాక్చర్ చేయదు. జనరల్ గా ఏంటంటే అగ్రికల్చర్, ఇలా చూడండి ట్రాక్టర్స్ యొక్క టైర్స్ కానివ్వండి, ఆ తర్వాత ఇండస్ట్రీస్ లో వాడే లిఫ్టింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, వాటిల్ ట్రైల్ క్రేన్స్ కానివ్వండి, హైడ్రాస్ కానివ్వండి, మూవింగ్ క్రేన్స్ కానివ్వండి, వీటి గురించి. సో అలాగే ఆఫ్ రోడ్ టైర్స్ అంటారు, లేకపోతే ఆఫ్ హైవే టైర్స్ అంటారు. సో OTR అంటారు వీటిని. జనరల్ గా OTR బిజినెసెస్ అనమాట. మీకు గోయింగ్ హెడ్ చూపిస్తాను మీకు. ఇవి ఎక్కడెక్కడ చూడండి, గో టు ప్రొడక్ట్స్ ఉంది. సో ఇది వెబ్సైట్. సో ఇది చూడండి, ఆర్టికులేటెడ్ డంప్ ట్రక్స్ ఇవి మనకి డోజర్స్, మైనింగ్ లో కూడా వాడతారు, గ్రేడర్స్, ఓకే, ఎక్స్కవేటర్స్, ఇవి హాల్ ట్రైన్, ఆ తర్వాత చూడండి లోడ్ హాల్ డంప్ లోడర్స్. సో ఇవన్నీ కూడా మైనింగ్స్ లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే, రిజిడ్ డంపర్ అని చెప్పి. ఓకే, సో ఇక్కడ చూడండి అండర్ గ్రౌండింగ్ మైనింగ్ వెహికల్స్. సో మైనింగ్ లో ఇది ఎక్కువ వాడతారు. ఓకే, సో అలాగే ఇక్కడ చూడండి ట్రాక్టర్స్. ఓకే, సో ట్రాక్టర్స్ వేస్ట్ మేనేజ్మెంట్ లో యూజ్ చేసే ఈ హెవీ ఎక్విప్మెంట్, వాటి యొక్క టైర్స్ ని ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. సో చెప్పాలంటే కొద్దిగా యునిక్ బిజినెస్. సో జనరల్ గా మనం చూసినట్లయితే ప్యాసింజర్ వెహికల్స్ లో మనకి చాలా ఇది ప్యాసింజర్ వెహికల్స్ కానివ్వండి, 2 వీలర్స్ 4 వీలర్స్, కమర్షియల్ వెహికల్స్ కానివ్వండి, వీటి టైర్స్ కి ఎక్కువ మనకి కాంపిటీషన్ ఉంది. బట్ ఆఫ్ రోడ్ టైర్స్ లో అయితే కనుక మన ఎస్పెషల్లీ ఇండియా, దీనికి ఏంటంటే ఎక్స్పోర్ట్ మార్కెట్ ఎక్కువ. నేను అన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను మీకు. సో ఎక్స్పోర్ట్ మార్కెట్ ఎక్కువ. సో ఈ సెగ్మెంట్ లో చూసినట్లయితే మనకి ఇంత కాంపిటీషన్ లేదు. అండ్ ఎందుకు నాకు ఈ కంపెనీ ఎక్కువ ఇంట్రెస్ట్, ఇంతకు ముందు కూడా నేను షేర్ చేసుకున్నాను ఈ డీటెయిల్స్. దీని ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఒకసారి చూద్దాము. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చూడండి, జనరల్ గా మనకి ఈ కంపెనీ దగ్గర 25% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కన్సిస్టెంట్ గా ఉన్నాయి. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్ గా మోర్ దాన్ 25% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తుంది. సో అదే మిగతా కంపెనీస్ మీరు చూడండి ఒకసారి, మిగతా టైర్ కంపెనీస్ ఒకవేళ మనం చూద్దాం. ఇక్కడ చూడండి MRF ఉంది, అపోలో టైర్స్ ఉంది, సిఎట్ ఉంది. సో ఈ 3 యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా ఒకసారి చూద్దాము. ఓకే, అపోలో టైర్స్, ఓకే, సిఎట్, ఓకే, TVS శ్రీచక్ర, ఈ కంపెనీస్ యొక్క చూద్దాం మార్జిన్స్ ఒకసారి. అపోలో టైర్స్ చూడండి,
ఇది అపోలో టైర్స్. సో అపోలో టైర్స్ మార్జిన్స్ చూడండి, 16%, 17%, ఆ తర్వాత 14%, ఇప్పుడు 11%. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఓకే, ప్రైస్ వల్ల వీటి మెయిన్ నాకు ఈ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ కంపెనీస్ యొక్క కంపెనీ బిజినెస్ మోడల్స్ అంత ఫేవరబుల్ గా ఉండను. ఓకే, సో చూడండి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయినప్పుడు వీటి ప్రైసెస్ వీటి యొక్క మార్జిన్స్ అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఓవరాల్ గా చూసినట్లయితే 11-12% మనకి అపోలో టైర్స్ లో మార్జిన్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఎంఆర్ఎఫ్ టైర్స్ యొక్క మార్జిన్స్ చూద్దాము. దగ్గర 20% 2017 లో, 15%, 14%. సో దీనికి కూడా దగ్గర మనకి 20%, 15% అనుకోవచ్చు మార్జిన్స్ ఎంఆర్ఎఫ్. ఆ తర్వాత సిఎట్ చూద్దాము. సిఎట్ యొక్క మార్జిన్స్ చూడండి 9%, 8%, ఓకే 10%, ఓకే అరౌండ్ ఇక్కడ చూడండి అరౌండ్ 10%, 12% యొక్క మార్జిన్స్ ఉన్నాయి సిఎట్. టీవీఎస్ శ్రీచక్ర చూద్దాము. సో టీవీఎస్ శ్రీచక్ర వచ్చేసి మనకి దగ్గర 14%, 12%, 11% ఉన్నాయి మార్జిన్స్. సో బాలకృష్ణ ఇండస్ట్రీస్ మెయిన్ గా ఈ బిజినెస్ మోడల్ డిఫరెంట్, ఎందుకంటే ఇది ఆఫ్ రోడ్ టైర్స్ లో ఎక్కువ, ఆఫ్ హైవే టైర్స్ లో దీని యొక్క బిజినెస్ ప్రెజెన్స్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీని మార్జిన్స్ మిగతా వాటికన్నా హై మార్జిన్స్ ఉన్న కంపెనీ ఇది. సో అందుకని జనరల్ గా ఇంతకు ముందు ఎప్పటి నుంచో కూడా నాకు ఈ కంపెనీ గత 5 years నుంచి కూడా ఈ కంపెనీ నాకు చాలా ఇష్టమైన కంపెనీ. ఓకే, సో ఇప్పుడు చూద్దాము. సో ఇంకా ఇందులో ఉన్న కొన్ని ఫైనాన్షియల్ పారామీటర్స్ కూడా చూద్దాము. సో ఇక్కడ చూడండి, దీని అదొక్కటే కాదు, దీని గ్రోత్ కూడా చూడండి. లాస్ట్ 10 years లో ఇది 15% CAGR తో గ్రో అయింది. లాస్ట్ 5 years 8%. లాస్ట్ 3 years చూసినట్లయితే 17.66%, దగ్గర 18% CAGR తో లాస్ట్ 3 years గ్రో అయింది. ఓకే, సో ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ కి దగ్గర 18%. ఓకే, అలాగే ప్రాఫిట్ గ్రోత్ కూడా చూడండి. లాస్ట్ 3 years 20%, లాస్ట్ 10 years 26%, లాస్ట్ 5 years 10%. ఓకే, రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి 18% రిటర్న్ ఆన్ ఈక్విటీ, విచ్ ఇస్ గుడ్ అనమాట. సో జనరల్ గా రిటర్న్ ఆన్ ఈక్విటీ మనకి మోర్ దాన్ 15% ఉంటే మంచిది. అలాగే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా ఇది మోర్ దాన్ 20% ఈ కంపెనీకి ఉంది. ఓకే, సో అదర్ రిలేటెడ్ ఫైనాన్షియల్ పారామీటర్స్ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి మనకి కంపెనీ యొక్క డెట్ టు ఈక్విటీ రేషియో 0.18. ఓకే, సో దీని ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కూడా మంచి లెవెల్స్ లోనే ఉంది. సో ఇక్కడ చూడండి కొన్ని వాల్యుయేషన్ లెవెల్స్ కూడా చూద్దాం మనం ఒకసారి. పిఈ దగ్గర మనకి 19 ఉంది ప్రస్తుతం, 19 పిఈ. ఓకే, సో ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చేసి 3 times ఉంది. ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో చూడకండి, ఈ లాస్ట్ ఇయర్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ అంత బాగాలేదు. సో లాస్ట్ 5 years యొక్క యావరేజ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ మనం తీసుకుందాము డిసిఎఫ్ మెథడ్ యూస్ చేసి వాల్యుయేషన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. ఓకే, ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసి దగ్గర 58%. అలాగే ఈవీ ఎబిటా వచ్చేసి 10%. పెగ్ రేషియో మోర్ దెన్ 2 ఉంది. ఓకే, పెగ్ రేషియో కూడా బాగుంది 2. ఓకే, సో ఇంకా నెంబర్ ఆఫ్ ఓకే, సో రిటర్న్ ఆన్ ఈక్విటీ గురించి కూడా మాట్లాడాం, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా మాట్లాడాం. ఓకే, సో ఇక్కడ చూద్దాం మనం ఒకసారి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దాం. దగ్గర 60% ప్రమోటర్స్, ఎఫ్ఐఐస్ 12%, మ్యూచువల్ ఫండ్స్ 15%, నాన్ ఇన్స్టిట్యూషన్ మన లాంటి వాళ్ళు అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఓన్లీ 15% ఈ కంపెనీ హోల్డింగ్ చేస్తున్నారు. సో ఇలాంటి కంపెనీస్ ఎక్కువ నాకు ఇంట్రెస్టెడ్ గా ఉంటాయి. రిటైల్ ఇన్వెస్టర్స్ లెస్ దెన్ 30 రిటైల్ ఇన్వెస్టర్స్ యొక్క హోల్డింగ్ లెస్ దాన్ 30 ఉన్న కంపెనీస్ జనరల్ గా, అంటే నేను వాటికి కొద్దిగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. అన్ని అదే కంపెనీస్ అని కాదు, కొంత ప్రిఫరెన్స్ ఉంటుంది అలాంటి కంపెనీస్ కి. సో ఇక్కడ చూడండి ప్రమోటర్స్, ఎఫ్ఐఐస్, మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళందరూ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ గా కన్సిడర్ చేయొచ్చు మనం వీళ్ళని. ఓకే, సో వీళ్ళ దగ్గర మనకి 85% ఆఫ్ ద హోల్డింగ్ వీళ్ళ దగ్గరే ఉంది. సో అదొకటి పాజిటివ్. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఓకే దగ్గర 8% హోల్డింగ్ చేస్తుంది. అలాగే నెంబర్ ఆఫ్ ఎఫ్ఐఐస్, మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, సో ఇంకొకటి 2 విషయాలు మీతో మాట్లాడతాను నేను. సో ఈ కంపెనీ యొక్క ఇది చూడండి ఆఫ్ రోడ్ టైర్, ఇది ఆఫ్ రోడ్ టైర్ సెగ్మెంట్స్ లో ఉంది. సో ఇది ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్, దీని యొక్క మనకి ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ డాక్యుమెంట్ ఇది. సో ఇది మీకు వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో సేల్స్ వాల్యూమ్ రెవెన్యూస్ చూసినట్లయితే మనకి 14% ఆఫ్ రెవెన్యూస్ గ్రో అయింది లాస్ట్ ఇయర్ కి. అలాగే సేల్స్ చూసినట్లయితే 6% గ్రోత్ వచ్చింది ఇయర్ ఆన్ ఇయర్. ఎబిటా మార్జిన్స్ దగ్గర 27%. ఓకే, అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి 14.7%. ఓకే, సో ఇది మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, మీకు మెయిన్ గా ఇక్కడ నేను ఇప్పుడు మనం
ఇందులోకి వెళ్దాము, వాల్యుయేషన్ మెథడ్ లోకి వెళ్దాం. సో ఇక్కడ బ్యాలెన్స్ షీట్ కూడా వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం క్యాష్ అండ్ డెట్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో డెట్ లెవెల్స్ లాస్ట్ ఇయర్ కి పోల్చుకున్నట్లయితే డెట్ కొద్దిగా ఇంక్రీజ్ అయింది. ఓకే, బట్ స్టిల్ ఇది 0.18 మనకి డెట్ లెవెల్స్ కూడా ఫేవరబుల్ డెట్ లెవెల్స్ అండ్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కూడా ఉంది. సో ప్రాబ్లం ఏం లేదు మనకి. ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు డిసిఎఫ్ క్యాలిక్యులేషన్ మెథడ్ చూద్దాము, ఎక్సెల్ షీట్. సో ఇక్కడ మనకి ఈ ఎక్సెల్ షీట్ నేను ఆల్రెడీ ఫేస్బుక్ లో షేర్ చేసుకున్నాను. ఓకే, సో మీకు ఫేస్బుక్ లో దీని యొక్క ఎక్సెల్ షీట్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. సో ఫస్ట్ యావరేజ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ చూద్దాం, లాస్ట్ 3 years యొక్క యావరేజ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్. సో ఇక్కడ చూడండి, దగ్గర నేను లాస్ట్ 5 years యొక్క యావరేజ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ తీసుకున్నాను. ఎందుకంటే చూడండి, లాస్ట్ ఇయర్ 700 crores వచ్చింది, ఆ తర్వాత ఇయర్ 92 crores రావటం జరిగింది, ఆ తర్వాత 342. సో ఇది క్యాష్ ఫ్లోస్ అనేవి కన్సిస్టెంట్ గా క్యాష్ ఫ్లోస్ అనేవి లేవు. అందుకని చెప్పి నేను యావరేజ్ 5 years యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లోస్ తీసుకున్నాను. సో ఇక్కడ మనం 5 years యావరేజ్ తీసుకుంటే 500 crores. ఓకే, సో అదే నేను ఇక్కడ 5 years యావరేజ్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ మనం తీసుకున్నాను. సో అది 500 crores ఇక్కడ రాశాను. సో ఇక్కడ గ్రోత్ రేట్ చూసినట్లయితే మనకి కంపెనీ ఇందాక మనం మాట్లాడుకున్నట్లయితే కనుక దగ్గర లాస్ట్ 3 years లో 17% వచ్చింది. సో నేను కన్వెన్షనల్ పర్పస్ కోసం కమింగ్ 1 to 5 years లో 12% ఉండొచ్చు అని చెప్పి, ఆ తర్వాత జనరల్ గా మనకి డిసిఎఫ్ మెథడ్ లో 10 years కి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ తీసుకోవచ్చు. ఓకే, తీసుకోవాలి. సో ఫస్ట్ 5 years మనకి 1 to 5 years, కమింగ్ 5 years 12% ఉంటుందని ఎస్టిమేట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి ఆటో స్లో డౌన్ కానివ్వండి, లేకపోతే నెంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల మనకి ఇప్పుడు ప్రస్తుతం దగ్గర 17% ఉంది. బట్ స్టిల్ కన్వెన్షనల్ పర్పస్ కోసం, సేఫ్టీ పర్పస్ కోసం నేను 12% తీసుకున్నాను. అంటే నెక్స్ట్ 6 to 10 years వచ్చేసి 10% తీసుకున్నాను. ఆ తర్వాత టెర్మినల్ గ్రోత్ రేట్, ఈ 10 years తర్వాత కూడా కంపెనీ గ్రో అవుతూ ఉంటుంది కాబట్టి సో దాన్ని 6% గా తీసుకున్నాను. ఓకే, అంటే ఈ 10 years తర్వాత కూడా కంపెనీ ఇంకా సేల్స్ గ్రో అవుతూ ఉంటుంది కదా. సో ఈ టెర్మినల్ గ్రోత్ రేట్ వేరీ అవుతూ ఉంటుంది లార్జ్ క్యాప్ కంపెనీకి ఒకలాగా, మిడ్ క్యాప్ కంపెనీకి. సో ఆ ఇండస్ట్రీ యొక్క గ్రోత్ పరంగా. ఓకే, సో ఈ కంపెనీ ప్రస్తుతానికి మనకి మిడ్ క్యాప్ కంపెనీ ఇంకా ఎంతో ఇంకా గోయింగ్ అహెడ్ ఈ కంపెనీకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది కాబట్టి సో టెర్మినల్ వాల్యూ ఆఫ్టర్ 10 years కూడా ఇది ఇంకా గ్రో అవుతుంది కాబట్టి సో అరౌండ్ 6% అనేది ఎస్టిమేషన్ తీసుకున్నాను. సో డిస్కౌంట్ రేట్ 12%. ఇంతకు ముందు ఈ వీడియోలో చూడండి ఒకసారి, మీకు కనుక ప్రీవియస్ వీడియోస్ చూడండి, డిసిఎఫ్ వాల్యుయేషన్ మెథడ్ అని కానీ, ఎస్కాట్ అనాలిసిస్ కానీ, శాంతి గేర్స్ కానీ, వెంకీస్ కానీ, వీటన్నిటిలో నేను ఈ టర్మ్స్ అన్ని కూడా వాడాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే మహీంద్రా హాలిడేస్ వీడియో కూడా చూడండి. సో దట్ ఏంటంటే మీకు ఇందులో ఉన్న టెర్మినాలజీ అంతా క్లియర్ గా ఈ ఎక్సెల్ షీట్ లో ఎలాగా ఏంటి టెర్మినాలజీ, డిస్కౌంట్ రేట్ అంటే ఏంటి, టెర్మినల్ రేట్ అంటే ఏంటి, గ్రోత్ రేట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ఓకే, సో డిస్కౌంట్ రేట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ అంటే ఈ 10 years యొక్క క్యాష్ ఫ్లోస్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, వాటి యొక్క వాల్యూ ప్రెసెంట్ టైంలో ఎంత వాల్యూ అని చెప్పి. సో డిస్కౌంట్ రేట్ అరౌండ్ 12% డిస్కౌంట్ రేట్ తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ షేర్స్, అవుట్ స్టాండింగ్ షేర్స్ ఇక్కడ మనకి తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి, అవుట్ స్టాండింగ్ షేర్స్ చూడండి, మనకి దగ్గర ఇక్కడ మనకి కనిపిస్తుంది మీకు అది నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఇక్కడ. ఓకే, సో 19.33 crores అది రాశాను. సో ఇక్కడ చూడండి, చాలా మందికి మళ్ళీ డౌట్స్ వస్తున్నాయి. నేను అది చూడండి, నెట్ డెట్ లెవెల్ అని ఉంది. సో ఈ నెట్ డెట్ ఏంటంటే లాంగ్ టర్మ్ బారోయింగ్స్, మనకి బారోయింగ్స్ మైనస్ క్యాష్ అనమాట. సో ఇక్కడ చూడండి, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ మైనస్ క్యాష్. సో జనరల్ గా ఈ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ రెండింటిని నేను యాడ్ చేసి తీసుకుంటాను. ఓకే, సో డెట్ చూడండి, నెట్ డెట్ లెవెల్ అంటే డెట్, మనకున్న డెట్ మైనస్ క్యాష్ అనమాట. సో ఇక్కడ చూద్దాం, డెట్ మనం క్యాలిక్యులేట్ చేద్దాము, కంపెనీ యొక్క డెట్. సో ఇందులో మనకి ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లోనే ఉంది. సో ఇక్కడ చూడండి, డెట్ చూడండి, ఇది 827 crores. ఇది చూడండి, కరెంట్ లైబిలిటీస్ కింద బారోయింగ్స్ ఉంది కదా 827. ఓకే, అది రాసుకోండి. సో డెట్ ఏంటంటే కరెంట్ లైబిలిటీస్ కింద ఉండే బారోయింగ్స్ ప్లస్ నాన్ కరెంట్ లైబిలిటీస్ కింద ఉండే బారోయింగ్స్ ని రెండింటిని యాడ్ చేయాలి. సో ఇక్కడ కరెంట్ లైబిలిటీస్ ఉన్న బారోయింగ్స్ 827 ప్లస్ నాన్ కరెంట్ లైబిలిటీస్ కింద ఉన్న బారోయింగ్స్ అన్నమాట ప్లస్ 2. ఓకే, సో దగ్గర మనకి 829 crores మనకి డెట్. ఓకే, సో అదే మనకి ఇక్కడ కూడా చూపించారు, డెట్ అనేది 829 crores, స్క్రీనర్ లో కూడా కరెక్ట్ ఉంది. ఓకే, సో ఇది మైనస్ మనకి క్యాష్ అనమాట. ఈ క్యాష్ చూడండి 55 crores. ఓకే, సో క్యాష్ కూడా మీకు ఎక్కడ తీసుకోవాలో చెప్తాను. ఓకే, క్యాష్ చూడండి 55 crores చూడండి ఇక్కడ
ఇది కూడా ఇక్కడ ఉంది మనకి ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో. సో క్యాష్ చూడండి, ఇక్కడ మనకి కరెంట్ అసెట్స్ కింద చూడండి క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ప్లస్ బ్యాంక్ బ్యాలెన్స్. సో ఈ రెండింటిని యాడ్ చేయండి, 36 + 19 మనకి 55 అనమాట. ఓకే, సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 55. సో దాన్ని మనం డెట్ లోంచి మైనస్ చేయాలి. సో మనకి 774 crores. సో అదే ఇక్కడ నేను చూసారు కదా 774 crores ఇక్కడ రాశాను. ఓకే, సో దీని ప్రకారం ఈ క్యాలిక్యులేషన్ ప్రకారంగా మనకి దగ్గర 630 అని చెప్పి మనకి ఈ యొక్క 630 అని చెప్పి మనకి దీని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా మనం మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది పెట్టుకోవచ్చు. బట్ స్టిల్ ఏంటంటే ఆ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ నేను ఇక్కడ మన గ్రోత్ రేట్ మనకి దగ్గర 15% ఉంటే నేను ఈ రెండింటి మనకి 10 years కలిపి దగ్గర 12 + 10/2 అంటే దగ్గర 11% నేను ఆల్రెడీ ఇక్కడ మార్జిన్ అనేది తీసుకున్నాను. బట్ స్టిల్ మీరు ఇంకా ఒక 10% కూడా ఇందులో మీరు తీసుకోవచ్చు. సో 600 లెవెల్స్ అనేవి దగ్గర 600, 550 అనేది 600 లెవెల్స్ అనేవి మీరు అనుకోవచ్చు. బట్ స్టిల్ ఏంటంటే సో ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు 15% ఇక్కడ గ్రో అవుతుంది అనుకున్నారు అనుకోండి. సో ఓకే, ఇక్కడ 15%, ఆ తర్వాత 6 to 10 years మనకి ఒక 12% గ్రో అవుతుంది అనుకుందాం. ఓకే, సో అప్పుడు మనకి 769 మనకి వచ్చింది. ఓకే, ఇంట్రెన్సిక్ వాల్యూ. ఓకే, సో ఈ 769 25% మనం మైనస్ చేద్దాం అనుకుందాం. 25% మార్జిన్ ఆఫ్ సేఫ్టీ యాడ్ చేద్దాం అనుకుందాం. ఓకే, సో 25% ఆఫ్ అంటే 0.25. ఓకే, 0.25 ఇంటూ 770. ఓకే, 192. సో 769 మైనస్ 192. 69 మైనస్ 192 వేస్తే మనకి 25% మనం మార్జిన్ ఆఫ్ సేఫ్టీ తీసుకున్నట్టు. ఓకే, 577 అంటే దగ్గర 600. సో ఈ విధంగా కూడా మీరు 20%, 25% మార్జిన్ ఆఫ్ సేఫ్టీ తీసుకోవచ్చు. బట్ స్టిల్ ఏంటంటే నేను ఆల్రెడీ ఇక్కడ గ్రోత్ రేట్ లోనే మనం ఇక్కడ ఫస్ట్ 5 years దగ్గర 12% గ్రో అవుతుందని, ఆ తర్వాత మనకి నెక్స్ట్ మనకి 10% గ్రో అవుతుంది అనేది నేను అనుకున్నాను. ఓకే, ఓకే, సో ఇది ఈ వాల్యూ ప్రకారంగా మనం తీసుకున్నట్లయితే దగ్గర 630, 625 లెవెల్స్ మనకి ఇంట్రెన్సిక్ వాల్యూగా కనిపిస్తున్నాయి. ఓకే, సో నెక్స్ట్ మనం టెక్నికల్స్ లోకి వెళ్దాము. సో టెక్నికల్స్ లోకి వెళ్ళి చూద్దాము ఒకసారి. ఇది ఇంతకుముందు నేను ఈ చార్ట్ టెక్నికల్స్ లో ఈ చార్ట్ నేను అంతకుముందు షేర్ చేసుకున్నాను. సో మనం డిమాండ్ జోన్ ఇక్కడ మనం ఇది వీక్లీ చార్ట్, 1 day చార్ట్. ఓకే, బాలకృష్ణ ఇండస్ట్రీస్. సో ఇక్కడ మనం డిమాండ్ జోన్ కనుక డ్రా చేసినట్లయితే కనుక మనకి దగ్గర 750 లెవెల్స్ నుంచి 625 ఈ లెవెల్స్ దగ్గర మనకి 6 ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇది ఈ లెవెల్. ఓకే, 605 నుంచి 750 దగ్గర కొద్దిగా రేంజ్ ఎక్కువ ఉంది. బట్ స్టిల్ ఏంటంటే 625 నుంచి 700 లెవెల్స్ మనకి ప్రస్తుతం ఉన్న లెవెల్స్ కూడా మనకి డిమాండ్ జోన్ కి దగ్గరలోనే ఉన్నాయి. సో జనరల్ గా స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఏంటంటే 625 to 725 మనకి డిమాండ్ జోన్ ప్రకారం టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా కూడా చెప్తుంది. ఓకే, సో దీని ప్రకారం ఏంటంటే ఈ స్టాక్ కనుక ఈ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ 625 దగ్గర ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంది కాబట్టి సో ఆ లెవెల్స్ కి వచ్చేపటికి మంచి బయింగ్ ఆపర్చునిటీ ఈ కంపెనీలో వస్తుంది అనేది మనకి అర్థమవుతుంది. సో స్టిల్ ఏంటంటే మనం కొద్దిగా ఇది ఆపర్చునిటీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక స్టిల్ ఇప్పుడున్న లెవెల్స్ 720 లెవెల్స్ నుంచి 725 లెవెల్స్ నుంచి 625 లెవెల్స్ వరకు కూడా మనం బయింగ్ అనేది ఈ కంపెనీలో చేసుకోవచ్చు. మీది కనుక ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ లాంగ్ టర్మ్ అయి ఉంటే కనుక ఇలాంటి కంపెనీస్ కి మనం టైం ఇవ్వాలి. సో ఇలా ఆటో సెక్టర్ డౌన్ అని లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటి ఏదైనా సెక్టర్ లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలాంటి మంచి కంపెనీస్ ని మంచి వాల్యుయేషన్స్ లో పట్టుకుంటాం. సో అది మనకి తెలిసి ఉండాలి. సో దానికి మంచి కంపెనీస్ మంచి వాల్యుయేషన్స్ లో ఇన్వెస్ట్ చేసుకుని దానికి గనక టైం ఇస్తే గనక డెఫినెట్లీ ఇవన్నీ కూడా మనకి మంచి రిటర్న్స్ అనేవి ఇస్తాయి. ఓకే, సో ఇది మనకి వాల్యుయేషన్ పరంగా అలాగే టెక్నికల్ అనాలిసిస్ పరంగా. ఓకే, సో ఈ కంపెనీ గురించి ఇంకొన్ని మాటలు చెప్తాను నేను. సో ఈ బాలకృష్ణ ఇండస్ట్రీస్ మనకి గ్లోబల్ ప్లేయర్. ఓకే, సో ఈ సెక్టర్ లో ఓటీఆర్ సెక్టర్ లో ఇది గ్లోబల్ ప్లేయర్. సో దగ్గర 6% ఆఫ్ ఈ మార్కెట్ షేర్ ఉంది గ్లోబల్ గా. సో దగ్గర అంటే ఈ సెగ్మెంట్స్ లో ఉన్న
టైర్స్ ని కూడా 6 ఈ ఆఫ్ రోడ్ టైర్స్ ఓటీఆర్ అనండి. సో ఈ ఓటీఆర్ సైట్స్ దగ్గర ఈ కంపెనీ దగ్గర 6% ఆఫ్ మార్కెట్ షేర్ ఉంది వరల్డ్ వైడ్ గా. అంటే 6% అంటే చిన్న నెంబర్ కాదు. సో వరల్డ్ వైడ్ గా మనం చూసుకున్నట్లయితే సేల్స్ దగ్గర $900 మిలియన్ సేల్స్ ఉన్నాయి ఈ కంపెనీస్ దగ్గర. ఈ కంపెనీ 160 కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ. ఈ ఆఫ్ రోడ్ టైర్స్ లో మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ ఇన్ ద వరల్డ్. ఓకే, సో లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ భూజ్ ఉంది దీనికి. ఓకే, సో భూజ్ లో దీనికి లార్జెస్ట్ అంటే ఈ టైప్ ఆఫ్ టైర్స్ మేకింగ్ లో ది లార్జెస్ట్ కంపెనీ అనమాట. సో అంత లార్జెస్ట్ కంపెనీ వేరే ఇతర ఏ కంపెనీకి కూడా లేదు గ్లోబల్ గాను. ఓకే, సో అలాగే ఇండిపెండెంట్ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది ఈ కంపెనీకి. ఓకే, సో హైయెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ లోడ్ కెపాసిటీ క్యారింగ్ కెపాసిటీ ఉన్న టైర్స్ ని ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో ఈ యొక్క టైర్స్ ఏంటంటే లాంగ్ లైఫ్ ఎక్సలెంట్ ట్రాక్షన్ ఉండే టైర్స్ ని ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. R&D సెంటర్ కూడా R&D స్పెండ్స్ కూడా ఈ కంపెనీ చాలా ఎక్కువ హ్యూజ్ గా స్పెండ్ చేస్తుంది R&D లో కూడా. సో దీనికి పవర్ ప్లాంట్ ఉంది భూజ్ లో. సో దట్ ఏంటంటే పవర్ ఫ్లక్చుయేషన్స్ రాకుండా ఉండటానికి. అండ్ ఇది యూస్ చేసే పవర్ అంతా కూడా 40% ఆఫ్ ద పవర్ కూడా ఇది సోలార్ అండ్ విండ్ ఎనర్జీ నుంచి తీసుకుంటుంది. సో గ్రీన్ ఎనర్జీ నుంచి 40% ఆఫ్ ద పవర్ కన్సంప్షన్ ఏదైతే ఉందో ఈ కంపెనీకి, సో అది గ్రీన్ ఎనర్జీ నుంచి తీసుకుంటుంది. సో వరల్డ్ లీడర్ ఇన్ ఆఫ్ రోడ్ టైర్స్ అవ్వాలనేది వీళ్ళ ఎయిమ్. అండ్ అలాగే 4 వరల్డ్ వైడ్ లొకేషన్స్ లో వీళ్ళ ఆఫీసెస్ ఉన్నాయి. ఓకే, సో ఒకసారి ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లోకి వెళ్దాము. సో ఇక్కడ మనం చూసారు కదా, మీరు బ్యాలెన్స్ షీట్ లో మనం డెట్ ఎలా క్యాలిక్యులేట్ చేసాము, అలాగే మనకి క్యాష్ ఎలా క్యాలిక్యులేట్ చేసాము అనే విషయాలు. సో ఇక్కడ అంతకుముందు ఇక్కడ రెవెన్యూస్ గురించి కూడా మనం మాట్లాడాము. సో ఎంత పర్సెంట్ గ్రో అవుతున్నాయి అని. సో ఇది చూడండి, క్యాష్ హోల్డింగ్స్ చూపిస్తుంది ఈ కంపెనీ. ఓకే, లాంగ్ టర్మ్ డెట్ జీరో ఉంది. లాంగ్ టర్మ్ డెట్ అయితే జీరో ఉంది. ఓకే, సో ఇక్కడ చూసారు కదా, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అనేవి లేవు. సో ఈ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అనేవి ఉన్నాయి, బట్ 827 crores దగ్గర. సో ఈ సేల్స్ చూడండి. సో సేల్స్ గైడెన్స్ 3 to 5% గ్రోత్. ఓకే, నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ గ్రోత్. సో కార్బన్ బ్లాక్ ప్లాంట్, అలాగే ఇక్కడ చూసారు కదా USA లో గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ఒకటి చేస్తున్నారు, అలాగే కేపెక్స్ ఎట్ భూజ్ ప్లాంట్. ఓకే, సో ఇవి. సో మార్కెట్ రీచ్. ఓకే, మార్కెట్ రీచ్ అన్నమాట. వీళ్ళు వేరే ఎక్కువ రీప్లేస్మెంట్ సెగ్మెంట్ లోను, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ సెగ్మెంట్ లోను వీళ్ళు గ్రో అవ్వాలని చూస్తున్నారు. అలాగే అమెరికా సో నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలని చూస్తున్నారు. ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఎక్స్పాన్షన్, నెంబర్ ఆఫ్ టైర్ సెగ్మెంట్స్ లో కూడా వీళ్ళు ఎక్స్పాన్షన్ అవ్వాలని చూస్తున్నారు. సో స్ట్రెంగ్తెన్ అవర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఇన్ ఇండియన్ మార్కెట్. ఓకే, భూజ్ ప్లాంట్ లో కూడా 100% యూటిలైజేషన్ కి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో 100% యూటిలైజేషన్ కి తీసుకెళ్తారని చెప్తున్నారు. ఓకే, వీళ్ళ సమ్ ఆఫ్ ద ప్లేయర్స్ చూడండి. సో జాన్ డీర్ ఒకటి వీళ్ళ క్లయింట్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, న్యూ హాలాండ్ ట్రాక్టర్స్. ఓకే, సో అలాగే కొన్ని క్యాట్ మీకు తెలిసింది, క్యాట్, జేసీబీ, టాఫే, గ్రీవ్స్. సో ఇవన్నీ కూడా టీరెక్స్, ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ వీళ్ళ క్లయింట్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, వాలుజ్ మహారాష్ట్రలో వీళ్ళ ప్లాంట్ ఉంది, భివాండి రాజస్థాన్ లో వీళ్ళ ప్లాంట్ ఉంది, చోపంకి రాజస్థాన్ లో వీళ్ళ ప్లాంట్స్ ఉన్నాయి, భూజ్ గుజరాత్ లో వీళ్ళ ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే, మౌల్డ్ ప్లాంట్ డోంబివిలి బాంబేలో వీళ్ళ ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే, లీడింగ్ ఆఫ్ హైవే టైర్ ఎక్స్పోర్టర్ అన్నమాట వీళ్ళు. ఓకే, ఇండియాలో. ఓకే, వైడ్ అండ్ కాంప్రహెన్సివ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో. ఓకే, కెపాసిటీస్ దగ్గర 3 lakh మెట్రిక్ టన్ పర్ యానం కెపాసిటీస్. గ్లోబల్ రీచ్ ఇందాక చెప్పాను కదా, 160 కంట్రీస్ లో వీళ్ళ ప్రెజెన్స్ ఉంది. ఓకే, సో ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ టీమ్. ఓకే, 1987 లో ఈ ప్లాంట్ దగ్గర 30 years అవుతుంది ఈ కంపెనీ స్టార్ట్ చేసి, 32 years. 1987 లో ఫస్ట్ ప్లాంట్ ఔరంగాబాద్ లో స్టార్ట్ చేశారు. ఓకే, సో అప్లికేషన్ ఆఫ్ టైర్స్ ఇందాక మనం డిస్కస్ చేసాం చూడండి, కాటన్ పికప్ హార్వెస్టర్. సో అగ్రికల్చర్ సైడ్ ఇది. సో కాటన్ కోసే యంత్రం అనమాట, కాటన్ పిక్ హార్వెస్టర్. ఆ తర్వాత ట్రాక్టర్స్, వైన్యార్డ్ ట్రాక్టర్స్, పివోట్ ఇరిగేటర్స్. ఓకే, అలాగే ఇండస్ట్రియల్ టైర్స్ వచ్చేసి లోడర్స్ లో, టెలిహ్యాండర్స్ లో, మొబైల్ క్రేన్స్ లో. ఓకే, వాళ్ళ ఆఫ్ రోడ్ టైర్స్ వచ్చేసి ఇవి చూసాం కదా, లోడ్ హాల్ డంప్, అండర్ గ్రౌండ్ మైనింగ్, కంటైనర్ హ్యాండ్లర్స్. ఓకే, సో వీటిల్లో వీళ్ళ యొక్క ఇది ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి వీళ్ళ యొక్క ఎక్స్పోజర్ ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి, సన్నీ డియోల్ వీళ్ళ బ్రాండ్ అంబాసిడర్. ఓకే, సో అలాగే ఇండియాలో. ఓకే, అలాగే వీళ్ళు వేరియస్ స్పోర్ట్స్ వాటిల్లో కూడా వీళ్ళు తీసుకుంటున్నారు. సపోర్టింగ్ కబడ్డీ. ఓకే, టెలికమర్షియల్. తర్వాత ఇక్కడ చూడండి,
ఇటలీ, యూరోప్లో వీళ్ళు ఫుట్బాల్కి స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఆస్ట్రేలియాలో చూడండి ఇక్కడ రికీ పాయింటింగ్ ఉన్నారు ఇక్కడ. సో కేఎఫ్సి బిగ్ బ్యాష్ లీగ్, ఓకే, మన ఐపీఎల్ లాగా వాళ్ళ ఐపీఎల్ లీగ్కి స్పాన్సర్. ఓకే, అలాగే స్పోర్ట్స్లో మాన్స్టర్ జామ్. ఓకే, సో వీళ్ళకి నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఇవన్నీ కూడా ఈ కంపెనీకి ఉన్నాయి. సో మెయిన్గా ఏంటంటే ఈ కంపెనీ యొక్క రీసెర్చ్ R&D ఎక్స్పోజర్ ఉన్న కంపెనీ ఇది. సో నెంబర్ ఆఫ్ టైర్స్, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వీళ్ళు తయారు చేస్తూ వీళ్ళ యొక్క అప్లికేషన్స్ అనేవి హ్యూజ్ అప్లికేషన్స్. సో ఇండస్ట్రియల్, ఆ తర్వాత అగ్రికల్చర్ సెగ్మెంట్, మైనింగ్ సెగ్మెంట్లో అప్లికేషన్స్ వీళ్ళకు ఉన్నాయి. ఓకే, సో ఈ కంపెనీ ఏంటంటే మెయిన్గా ఇంతకుముందు మీతో చెప్పినట్లుగా నాకు ఎందుకు ఈ కంపెనీ ఇష్టం అంటే ఈ సెగ్మెంట్ లో ఎక్కువ కాంపిటీషన్ అనేది లేదు. సో అదొకటి. అలాగే ఈ కంపెనీకి మార్జిన్స్ కూడా ఎక్కువ మిగతా కంపెనీస్ తో ఇందాక మనం చూసాం పోల్చుకుంటే కనుక. ఎందుకంటే ఈ ఆఫ్ రోడ్ టైర్స్ లో ఏంటంటే మనకి మార్జిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, కాంపిటీషన్ లెస్ ప్లేయర్స్ ఉండటం వల్లను. అలాగే వీళ్ళ యొక్క R&D డెవలప్మెంట్స్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఈ కంపెనీకి మంచి ప్రొడక్ట్స్ దీని యొక్క పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. సో అందుకని చెప్పి గోయింగ్ ఎహెడ్ ఈ కంపెనీ ఇంకా చాలా హైగా హ్యూజ్ గా గ్రో అవుతుంది అనేది నా అభిప్రాయం. బట్ ఏంటంటే ఈ ఆటో స్లో డౌన్, ఇప్పుడున్న ఆటోమొబైల్ ఇండస్ట్రీ యొక్క స్లో డౌన్ కొంతకాలం ఈ కంపెనీకి మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం కొన్ని రికమెండేషన్స్ చూద్దాము. సో ఇక్కడ మనకి ఈ మార్కెట్స్ మధ్యలో రికమెండేషన్ ప్రకారం చూడండి, ఎడిల్ వైస్ వాళ్ళు రికమెండేషన్ ప్రకారం ఈ స్టాక్ దగ్గర 6 రెడ్యూస్ అని చెప్పారు. సో దగ్గర సో అలాగే ఇక్కడ సిస్టమాటిక్ షేర్స్ అండ్ స్టాక్స్ అనే వాళ్ళు దీన్ని సెల్ చేయమన్నారు. సో టార్గెట్ వచ్చేసి దగ్గర 650, 670 లెవెల్స్ టార్గెట్ అనేది చెప్తున్నారు. సో మనం టెక్నికల్ గా చూసినా గానీ మనకి 650 లెవెల్స్ అనేవి మనకి డిమాండ్ జోన్ లో కనిపిస్తున్నాయి. అదే విధంగా మనం DCF క్యాలిక్యులేషన్ మెథడ్ లో కూడా మనకి 650 లెవెల్స్ మనకి ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది చెప్తున్నాయి. ఓకే, సో దీని ప్రకారంగా ఏంటంటే ఈ లెవెల్స్ కనుక వస్తే గనక ప్రస్తుతం కూడా ఇది బయింగ్ లెవెల్స్ అని, అంటే కొంత ఇన్వెస్టెడ్ మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఉండి ఈ కంపెనీకి మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే గనక ఈ లెవెల్స్ 700 లెవెల్స్ నుంచి మీరు ఈ స్టాక్ లో కొద్దిగా పికప్ చేసుకుంటూ ఆ లెవెల్స్ ఎగ్జాక్ట్లీ 650 ఆ లెవెల్స్, 625 ఆ లెవెల్స్ కి వస్తే కనుక అవి మీ పోర్ట్ఫోలియో ప్రకారంగా ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే ఈ కంపెనీ నేను కొంతమంది నా పోర్ట్ఫోలియోలో ఉండొచ్చు, లేకపోతే కొంతమందికి ఈ కంపెనీ నేను పోర్ట్ఫోలియో సబ్స్క్రైబర్స్ కి సజెస్ట్ చేసి ఉండొచ్చు. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే అది డిస్క్లైమర్. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈ కంపెనీ కానీ ఇంతకు ముందు నేను డిస్కస్ చేసిన ఈ కంపెనీస్ కానివ్వండి ఇవన్నీ కూడా నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే డిస్కస్ చేశాను. సో నా ఐడియాస్ ని బేస్ చేసుకొని, నా వ్యూస్ ని బేస్ చేసుకోండి, ఈ వాల్యూస్, ఈ లెవెల్స్ ఇవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. ఈ ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాలిక్యులేషన్ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. ఓకే, సో ఈ వాల్యూస్ ని బేస్ చేసుకొని కానీ, ఈ లెవెల్స్ బేస్ చేసుకొని కానీ మీరు బయింగ్, సెల్లింగ్ లేకపోతే హోల్డ్ రికమెండేషన్స్ అయితే కాదు. సో ఓన్లీ పర్పస్ ఆఫ్ దిస్ ఛానల్ ఈజ్ ఫర్ ఎడ్యుకేషన్. ఓకే, సో అలాగే అలాగే నేను పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తాను. సో అలాగే మీరు దాని గురించి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే కనుక దాని యొక్క లింక్, దాని యొక్క ఈమెయిల్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఉంచుతాను. సో తప్పకుండా మీరు ఆ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ గురించి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది కంపెనీ గురించి క్లియర్ గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎందుకు ఈ కంపెనీ అంటే నాకు ఇష్టము, సో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అలాగే దీని యొక్క లెవెల్స్ అన్ని కూడా మీకు ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం చూపించాను. అలాగే టెక్నికల్స్ గా కూడా ఎక్కడైతే డిమాండ్ జోన్ ఉందో కూడా ఈ కంపెనీకి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ వ్యూస్ ని కామెంట్స్ రూపంలో చెప్పండి. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ని మీ వేరే ఫేస్బుక్ గ్రూప్స్ లో కానివ్వండి, ఫేస్బుక్ గ్రూప్స్ లో, టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ లో ఇతరులతో కూడా తప్పకుండా షేర్ చేయండి. సో మీకు కనుక ఈ ఛానల్ హెల్ప్ఫుల్ అవుతుంది అంటే కనుక తప్పకుండా మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో తప్పకుండా షేర్ చేయండి, మీ వ్యూస్ ని కామెంట్స్ రూపంలో తెలపండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, నా పేరు రాఘవేంద్ర, మీరు చూస్తున్నది థింక్ ఈక్విటీ తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.